వెల్కమ్ అందరికి. ఈ రోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా హోటల్లో తినడమే, ఫస్ట్ టైం ఇంట్లో నేను ట్రై చేస్తున్నా. ఇంతవరకు అమ్మ కూడా ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట చికెన్ బిర్యానీ. ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్గా అయితే బాస్మతి రైస్ ఉంటుంది కదా, 3 గ్లాసెస్ అయితే నానబెట్టుకున్నాను. అండ్ సెకండ్ చూసారా చికెన్, అండ్ దీన్ని ఇంకా క్లీన్ చేయలేదన్నమాట. మొత్తం ప్రాసెస్ నేనే చేయాలి కాబట్టి సో క్లీనింగ్ కూడా నాదే. అండ్ క్లీన్ చేసే ముందు ఫస్ట్గా ఇందులో ఉన్న పీసెస్ ఇలా వైట్గా ఉంటుంది కదా, అదైతే రిమూవ్ చేసేద్దాము. అండ్ ఇందులో వచ్చేసి చూసారా లెగ్ పీస్, ఒకటి కాదు 2 ఇచ్చారు. అండ్ పైన ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే ఉందో దాన్ని అయితే నీట్గా తీసేసాను. క్లీన్ చేసిన తర్వాతకి నార్మల్గా మనం వాటర్తో 2 టైమ్స్ క్లీన్ చేస్తే సరిపోతుంది. నేను వచ్చేసి 3 టైమ్స్ చేస్తున్నాను. అండ్ ఈ చికెన్లో ఎక్కువైతే నాకు బోన్సే కనిపిస్తున్నాయి. చూడండి, మీలో ఎంతమందికి బోన్స్ ఇష్టం? నాకైతే బోన్స్ లేకుండా ఉంటుంది కదా పీస్, అది ఇష్టం అనమాట. అండ్ చికెన్ని నీట్గా వాష్ అయితే చేసేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు మనము అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్స్ చేద్దాం. ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, చికెన్ దమ్ బిర్యానీ. సో నేను వచ్చేసి ఫస్ట్గా కారం, అంటే ఇది మన టేస్ట్కి సరిపోయినంత వేసుకుంటే చాలు. మీరు కారం ఎక్కువ తింటా అంటే 3 స్పూన్స్, మేమైతే నార్మల్గా తింటాం కాబట్టి 2.5 వేస్తున్నాను. అండ్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అండ్ టేస్ట్కి సరిపోయే ఉప్పు, జింజర్ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం, సో ఆ పేస్ట్ 1 స్పూన్. అండ్ ఇప్పుడు మసాలాస్ అన్నమాట. కొంచెం నేను మిరియాల మసాలా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఆ టేస్ట్ కరకర అనాలని. తర్వాత బిర్యానీ మసాలా, అండ్ చికెన్ మసాలా, ఇది వచ్చేసి మనకి ధనియా పౌడర్ ఉంటుంది కదా, ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేయాలి. అండ్ కొన్ని ఇలా పచ్చిమిర్చిలు ఉంటాయి కదా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను 4 సైడ్స్, అది కూడా యాడ్ చేసేసి. అండ్ కొత్తిమీర, ఇంకా పెరుగు వచ్చేసి 1 కప్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్గా లెమన్ ఇలా కట్ చేసేసుకొని 1. ఇందులో వచ్చేసి మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం మర్చిపోయాం, అది కూడా వేసేద్దాం. ఫైనల్గా దీన్ని బాగా మిక్స్ చేద్దాం. నేనైతే హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాను. వావ్, స్మెల్ అయితే హాస్యం వస్తుంది, ఎందుకంటే బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేశాను కదా. అండ్ నీట్గా మనం హ్యాండ్తో ఇలా మిక్స్ చేసిన తర్వాతకి చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా అంతే బాగా వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. అండ్ ఇలా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకునేది 1 అవర్ అయితే ఉంచాలి. సో నేను 1 అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను. బాగా మసాలా ఏదైతే మనం యాడ్ చేసామో ఇందులో, అది ప్రతి ఒక్క పీస్కి బాగా పట్టేలాగా మనము హ్యాండ్తో నీట్గా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ కూడా వాడచ్చు, కానీ స్పూన్తో మనం మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి పీస్కి నీట్గా మనం మిక్స్ చేసిన మసాలా అనేది పట్టదు. సో హ్యాండ్తో ఇలా మిక్స్ చేయడం వల్ల ప్రతి ఒక్క పీస్కి ఇలా నీట్గా పడుతుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా కంప్లీట్ అయింది ఇది. సో దీన్ని వచ్చేసి మనం ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మ్యాగ్నేట్ అవ్వడానికి.
మనం ఈ 1 అవర్ ఏం చేద్దామంటే బిర్యానీకి ఏమేమైతే కావాలో అవన్నీ ఇంగ్రీడియంట్స్ని కట్ చేసి పెట్టేసుకుందాం. అండ్ నియర్గా మసాలాస్ ఏమైనా కావాలి, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ తీసి రెడీ అయితే చేసుకుందాం. సో నేనైతే అవే రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్గా అయితే కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను, ఎందుకంటే బిర్యానీలో ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీరది. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను లీవ్స్ని. బిర్యానీలో కలర్ కూడా యాడ్ చేస్తాం కదా, సో ఆ కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇదైతే కలర్ పౌడర్ అనమాట. అండ్ ఫస్ట్గా వచ్చేసి నేను 1/2 కప్ ఇలా మిల్క్ తీసుకున్నాను. ఇందులో ఈ కలర్ అనేది యాడ్ చేయాలి. నేనైతే హెవీగా యాడ్ చేయట్లేదు, కొంచెమే యాడ్ చేస్తున్నాను. అండ్ మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు బిర్యానీ తినాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ కలర్ని మీరు యాడ్ చేయకుండా ఉంటే చాలా మంచిది అనమాట, ఎందుకంటే ఫుడ్ కలర్ కదా. అండ్ చూసారా, యాడ్ చేసేసాను. ఫైనల్గా కలర్ మనకి ఇలా వస్తుంది, కనిపిస్తుందా? ఈ మసాలాస్ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో, ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దని బిర్యానీ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది వచ్చేసి రైస్ కోసం అయితే ఇంత సైజ్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ కాబట్టి. అండ్ ఇందులో వచ్చేసి మనము ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టామో చికెన్ని, అది వచ్చేసి ఇందులో ఫ్రై చేస్తాను. సో బిర్యానీ అనేది కూడా ఇందులోనే లేయర్స్గా ఫామ్ చేసి పెట్టేస్తాను అనమాట. దమ్ కూడా ఇందులోనే ఇస్తాను పైన వెయిట్ పెట్టేసి. సో ఫైనల్గా అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే డన్ అయిపోయింది. ఇంకా 20 మినిట్స్ టైంలో అయితే మన చికెన్ అనేది మ్యాగ్నేట్ అయిపోతుంది. సో అది తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓవరాల్ ప్రాసెస్ రెండు ఈక్వల్గా ఎట్ ఏ టైం చేస్తూ ఉంటాను. సో అలా అయితే మనకి చాలా ఈజీ అనిపిస్తుంది, ప్లస్ చికెన్ కూడా చాలా మంచిగా నీట్గా ఫ్రై అవుతుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఈ మొత్తం బిర్యానీలో నేను ఎక్కడ ఆనియన్ యూస్ చేయలేదు, కానీ మీరు ఆనియన్ కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆనియన్ తినను కాబట్టి నేను ఆనియన్ అయితే యూస్ చేయలేదు బిర్యానీ ఎక్కడ. మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి మనం చికెన్ని మిక్స్ చేసాం కదా, అందులో యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే యూజ్ చేయట్లేదు ప్రెజెంట్ అయితే. మీలో ఎంతమంది నాలాగా ఆనియన్స్ తినరో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉండొచ్చు, ఎందుకంటే 100లో ఒక 5% అలా ఉంటారు. మ్యాక్స్ అందరూ ఆనియన్స్ తింటారు. బిర్యానీ టేస్ట్ రావాలంటే ఆనియనే కదక్క మెయిన్ ఇంగ్రీడియంట్. మీరు అది లేకుండా ఎలా తింటారు అని మాత్రం అడగకండి, ఎందుకంటే నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఆనియన్ లేకుండా బిర్యానీ తినడం, ఏ ఫుడ్ అయినా ఆనియన్ లేకుండానే తింటాను. సో ఇంకా టైం అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేసేద్దామా? చూసారా ఫ్రెండ్స్, గరిటలు పట్టుకొని యుద్ధానికి అయితే సిద్ధమైపోతున్నాను నేను, ఎందుకంటే బిర్యానీ చేసే యుద్ధం. గ్యాస్ ఆన్ చేసేసాను. రైస్కి సరిపోయే వాటర్ అయితే ఈ భగవాన్లో పోసి ఉంచేసాను. అండ్ దీంట్లో మనము బిర్యానీ ఆకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. ఫస్ట్గా వచ్చేసి నేను మన టేస్ట్కి సరిపోయే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం ఆయిల్, నెయ్యి కొంచెం, ఇందులో వచ్చేసి మనం మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. అండ్ బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, బిర్యానీ పువ్వు, సాజీరా, అండ్ లవంగాలు, ఇవన్నీ అయితే యాడ్ చేసేసాము. దాన్ని మనము వాటర్ హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి మనము. ఆ తర్వాతకి ఇందులో రైస్ అనేది యాడ్ చేయాలి. అండ్ ఇంకో బౌల్ అయితే తీసేసాను. ఇందులో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. స్టవ్ వెలిగించనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మనము ఏవైతే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అయితే యాడ్ చేశాను. తర్వాతకి బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, సాజీరా అండ్ లవంగాలు. కొంచెం
చింగ్ చింగ్ అంటున్నాయి, వినిపిస్తుందా? అండ్ నీట్గా మిక్స్ చేసుకోవాలి. నాకు హీట్ అంటే భయం, ఎక్కడ ఆయిల్ వచ్చి ఫేస్ మీద పడుతుందా అని చెప్పేసి అందుకే ఇది అడ్డు పెట్టాను. అండ్ ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో కొంచెం మనము టేస్ట్కి సరిపోయేదే అండ్ మీకు కావాలి అనుకుంటే స్పైసెస్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నాను. కారం, అండ్ ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా. ఇప్పుడు స్టార్ ఐటమ్ అయితే వచ్చేసింది అనమాట మన చేతిలోకి. మ్యాగ్నెట్ అయిన చికెన్ని కూడా అందులో వేసి ఫ్రై చేద్దాం. చికెన్ని కూడా వేసేసి నీట్గా ఫ్రై చేస్తున్నాం. వాటర్ అనేది ఒక సైడ్ వస్తుంది కదా, సో దీన్ని అయితే ఇలా క్యాప్ పెట్టేసి అయితే ఉంచేద్దాం. అది నీట్గా పీసెస్ అనేవి కుక్ అవుతాయి. రైస్ది వాటర్ కూడా మరిగాయి అన్నమాట. అందులో మనము బాస్మతి రైస్ ఏవైతే కడిగి నానబెట్టి ఉంచామో ఆ వాటర్ని ఆ రైస్ని యాడ్ చేద్దాం. కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే స్టవ్ హైట్ ఉంది కదా. అండ్ గాయ్స్, ఇదైతే రైస్ అయితే వేసేసాను అండ్ చికెన్ కూడా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. అండ్ మీరు ఇంతేనా నాలానే కుకింగ్ చేసేదేమో కానీ కుకింగ్ చేసేదే తక్కువ, ఇలా దెబ్బలు తాకించుకునేది ఎక్కువ. ఇందాక నేను అది ఫ్రై చేయడానికి వెళ్తుంటే చికెన్ సడన్గా వేసేసాను కదా ఒకేసారి, నాకు తెలియదు. మొత్తం స్లో బై స్లో వేసుకుంటే కొంచెం మనకి కాలేదనమాట. సో ఆయిల్ అనేది నా మీద పడ్డది, ఫేస్ మీద పడలేదు. ఇంకా చూడండి, ఇక్కడ హ్యాండ్ మీద పడింది రెడ్గా అయింది చూడండి, ఇక్కడ అండ్ ఇక్కడ ఫింగర్కి చూసారా ఇలా కాల్చుకుంటా అనమాట. అందుకని చెప్పి కుకింగ్కి మా మమ్మీ దూరంగా ఉంచుతుంది. చూసారు ఇక్కడ ఎర్రగా అయింది. సో అదేంటంటే మండుతుంది. అప్పుడే వాష్ చేసేసుకున్నాం కాబట్టి ఇలా బబుల్ లాగా అయితే ఫామ్ అవ్వలేదు, కానీ రెడ్గా మండిపోతుంది. ఏం చేయాలని చెప్పి అమ్మని అడిగితే టూత్పేస్ట్ ఉంటుంది కదా, అది అప్లై చేయాలని చెప్పింది. సో ఇప్పుడు అది అప్లై చేద్దాం, అది ఫ్రై అయ్యేంత వరకు. అందుకే అప్పుడప్పుడు వంట రూమ్కి వచ్చి కుక్ చేయాలి. ఏది ఎలా వేయాలి, ఏది ఎలా చేయాలనేది నాలెడ్జ్ ఉంటుంది. ఇలా అప్లై చేసేసుకున్నాను. ఒక 5 minutes అయితే ఉంచుతాం, ఎందుకంటే అది కుక్ అయ్యేలోపు కూడా 5 minutes అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం కూల్గా ఉంది. బియ్యం ఇంకా మరగట్లేదు అని చెప్పేసి ఉడకట్లేదు అని చెప్పేసి షిఫ్ట్ చేశాను అనమాట. చికెన్ని అటు సైడ్, బిర్యానీ ఇటు సైడ్. అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఆకలిస్తుంది అని చెప్పి బ్రెడ్ తిన్నాను. అండ్ మనకి రైస్ వచ్చేసి 80% కుక్ అయితే చాలు. అండ్ ఈ బిర్యానీ మనం ఏదైతే చికెన్ ఫ్రైలో ఉందో కింద దీని మీద లేయరింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు వాటర్ లేకుండా రైస్ తీసుకొని ఇలా ఒక లేయర్ పెట్టేసి ఇందులో కొంచెం బిర్యానీ మసాలా, అండ్ కొంచెం నెయ్యి, అండ్ మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్, ఇంకా కొత్తిమీర, కొంచెం లెమన్ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ అనేది ఫామ్ చేయాలి. నాకైతే 3 లేయర్స్ అయితే వచ్చింది. సో దీన్ని క్యాప్ పెట్టేసి ఇప్పుడు దీన్ని దమ్ చేద్దాం. మీ దగ్గర ఉన్న వెయిట్ ఏదైనా ఉంటే దాని మీద పెట్టండి. నేనైతే వెయిట్ పెట్టేశాను. సిమ్లో ఒక 20 minutes వరకు పెట్టేసి ఆ తర్వాత ఆఫ్ చేసేసి పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది.
బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది మనకి 20 minutesలో. సో రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నా పెరుగుతో. ఇందులో కొంచెం ఉప్పు, అండ్ కొత్తిమీర ఆకులు. మిక్స్ చేయాలి బాగా. మీకు తిక్కుగా కావాలంటే ఇలా తిక్కుగా ఉంచేసుకోవచ్చు, అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తే కొంచెం పలసగా అవుతుంది. అండ్ రైతా కూడా కంప్లీట్. రైతా కూడా ప్రిపేర్ అయిపోయింది. మనము 5 minutesకి ఒకసారి అలా చెక్ చేయాలన్నమాట. మనకి వాటర్ ఉందా లేదా అని చెక్ చేసి ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. స్మెల్ చూసారా, బిర్యానీ స్మెల్. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఆలస్యం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. వేడి వేడిగా ఉంది. వావ్, బిర్యానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, తీయగానే నాకు వచ్చింది లెగ్ పీస్. చూడండి ఎంత బాగుందో. అమ్మ, బిర్యానీ ఎట్లుంది? సూపర్. బాగుందా టేస్ట్? బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా? సరిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మకు కూడా బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఇంకా నేను టేస్ట్ చేయడం మాత్రమే ఆలస్యం.